రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అర్బన్ లోకల్ బాడీస్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. జిల్లాలోని 3 మున్సిపాలిటీలు రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. నేటి నుంచి జనవరి 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని, పెద్దపల్లి, మంతని, సుల్తానాబాద్ మున్సిపాలిటీలలో మున్సిపల్ కార్యాలయాలలో నామినేషన్లు స్వీకరిస్తున్నామని, రామగుండం నగరపాలక సంస్థకు సంబంధించి నామినేషన్ స్వీకరణ కోసం 8 సెంటర్లను ఏర్పాటు చేశామని అన్నారు. జిల్లాలోని 3 మున్సిపాలిటీలు రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 124 వార్డుల పరిధిలో 62 రిటర్నింగ్ అధికారులు, 62 అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించామని తెలిపారు. నామినేషన్ల స్వీకరణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. మున్సిపాలిటీకి మనం ఈరోజు నుంచి నామినేషన్స్ అనేవి తీసుకుంటాం. ఈ 3 మున్సిపాలిటీలు సుల్తానాబాద్, పెద్దపల్లి, మంత్రి మున్సిపల్ ఆఫీస్లోనే తీసుకుంటాం. రామగుండం కార్పొరేషన్ పెద్దది కాబట్టి అక్కడ ఏమి డిఫరెంట్ లొకేషన్స్లో పెట్టేసి అక్కడ మనం నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో మొత్తం 124 వార్డ్స్ దాకా ఉన్నాయి కాబట్టి ప్రతి వార్డుకి మనం ఒక ఆర్ఓని తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు నామినేషన్స్ ముందు నుంచి చూసినా కానీ చాలా వరకు నామినేషన్ పేపర్స్ తీసుకోవడం 120, 130 దాకా పెద్దపల్లి మున్సిపాలిటీస్ ఇప్పటిదాకా ఆస్పిరెంట్స్ వచ్చి తీసుకోవడం జరిగింది. వాళ్ళు నామినేషన్స్ అని ఈరోజు రేపు ఇల్లు ఉంటాయి కాబట్టి అవర్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే రేపు ఇల్లు ఎక్కువ నామినేషన్స్ వస్తాయి. ఇప్పుడు ఈ నోటీస్ కానీ మిగతా మొత్తం క్లియర్ చేస్తాం. మేము సపరేట్ కౌంటర్ కూడా పెట్టడం జరిగింది. అన్ని చోట్ల నోటీస్ కానీ లేకపోతే వాళ్ళకి హెల్ప్ డెస్క్ కానీ అవన్నీ పెట్టడం జరిగింది. సో ఓవరాల్గా అయితే పెద్దపల్లిలో గుడ్ పార్టిసిపేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట ఎలక్షన్ అబ్జర్వర్లు పద్మచారాణి, సుజాత, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.